ప్రయాగ్రాజ్లో కుంభమేళా ఘనంగా జరుగుతోంది. రేపు మౌని అమావాస్య కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. రేపు ఒక్కరోజే దాదాపు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉంది. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మౌని అమావాస్య రోజున త్రివేణి సంగమంలో వీఐపీ జోన్ ఉండదని, ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండవని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. ప్రయాగ్రాజ్లోకి వాహనాలను అనుమతించబోమని వెల్లడించింది. ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్, జనం రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించింది. 144 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక ఏర్పడనుండటంతో భారీ రద్దీ ఉంటుందని అంచనా వేస్తోంది. మౌని అమావాస్య సందర్భంగా 150 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది యూపీ సర్కార్. మౌని అమావాస్య రోజు దాదాపు 10 కోట్ల మంది భక్తులు అమృత స్నానాలు చేసే అవకాశం ఉంది. అందుకే 12 కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక ఘాట్ను సిద్ధం చేస్తున్నారు. సాధువులు తమకు కేటాయించిన సమయంలోపు స్నానాలు ముగించాలని అఖిల భారత అఖాడా పరిషత్ ప్రత్యేక సూచనలు జారీ చేసింది. ఆ రోజున 13 లక్షల అఖాడాలు తమకు కేటాయించిన సమయంలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తారు. మరోవైపు ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదినాల్లోనూ భక్తులు పెద్ద ఎత్తున అమృత స్నానాలు చేస్తారు.